ఎప్పుడైనా ఏదైనా కామెడీ సీన్స్లో ఇది వేస్తే బాగుంటుందా అడుగుతారు చిన్న ఇంప్రవైజేషన్ లాగే ఉన్న చేస్తాం అది అలా నచ్చితే ఓకే అంటారు లేకపోతే లేదు అంత తప్ప అసలు అంతకు మించి మీరు ఏమి ఇన్వాల్వ్ డైరెక్టర్ని టచ్ చేయకూడదండి అది నేను పెట్టుకున్న ఫస్ట్. అండ్ యాజ్ ఏ యాక్టర్గా అంటే ఇన్ని ఫిల్మ్స్ చేస్తూ మీరు కంటిన్యూస్గా నెక్స్ట్ కూడా 3 ఫిల్మ్స్ ఐ థింక్ నాకు తెలిసి రన్నింగ్లో ఉన్నాయి వచ్చేస్తున్నాయి. అండ్ మీకు కెరీర్ పరంగా ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారండి? నేషనల్ అవార్డు రావటం కలర్ ఫోటోకి మర్చిపోలేని మూమెంట్ అది. మామూలు కిక్ ఇవ్వలేదు అది. లైఫ్కి ఒక మంచి ఎనర్జీ భలే వచ్చింది, మంచి కిక్ వచ్చింది. అండ్ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మీ ఊరి వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతారు అన్న జనరల్ మీరు? అందరు షాక్లో ఉన్నారండి, అందరు కంగ్రాచులేషన్స్. ఆ రోజు వచ్చిన ఫోన్లో నాకు అసలు ఎప్పుడు రాలేదు, బర్త్డే కూడా రాలే. బర్త్డే కూడా కంటిన్యూస్ ఫోన్లు అంటే ఒక ఫోన్ మాట్లాడుతుంటే 10 మిస్డ్ కాల్స్ అట్లా అంత బిజీ ఆ రోజు ఫోన్లో. అంతమంది చేశారు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అనుకోవచ్చు. డెఫినెట్. అండ్ మీకు ఇండస్ట్రీలో ఎవరితో అయినా నేను ఇంకా చేస్తే బాగుండు, నేను వాళ్ళతో అపేర్ అయితే బాగుండు, వాళ్ళతో కలిపి ఒక మల్టీ స్టారర్ ఇలా చేద్దామంటే మల్టీ స్టార్ నేను స్టార్ కాదు కదా ఫస్ట్. సరే అలా అనుకో, ఆ స్టార్ కాకపోతే ఇన్ని సినిమాలు చేయలేం కదా మనం. మేబీ అంటే నార్మల్గా చూసుకునే ఒక పర్సన్కి ఒక ఫిల్మ్స్ దగ్గర నుంచి ఇంత పెద్ద ఫిల్మ్స్కి వెళ్ళే మీరు డెఫినెట్లీ అందరికి ఇన్స్పిరేషన్. సో మీరు అలా ఎవరితో అయినా కలిపి చేద్దామని ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఎవరితో అంటే అందరితో చేయాలని ఉందండి నాకు. ఎందుకో విలన్గా చేద్దామని, యాంటగోనిస్ట్ క్యారెక్టర్స్ ఎక్కువ చేద్దామని కాదు, ఎక్కువ చేయను. ఎప్పుడైనా మనం హిట్ 2 చేసినా ఇంకా గ్యాప్ తర్వాత ఇంకొన్ని ఎప్పుడుకో ఒకటి చేస్తాను. సో యాక్చువల్లీ మీరు స్టోరీ ఏదైనా డైరెక్షన్స్ అప్పుడు ఇన్పుట్స్ ఇస్తుంటారా డైరెక్టర్లకు కానీ ఎవరికైనా, ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో? అంత ఏం చేయనండి, చేయరు. డైరెక్టర్ అంటే చెప్పినప్పుడే మనం ఎంజాయ్ చేస్తాం కదా, సో డైరెక్టర్ని గెలకుండా ఉంటే బెస్ట్.